Guru. హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు. గత క్లాస్లో మనం జాతీయ ఆదాయ భావనల గురించి చర్చించుకున్నాం. ఈ జాతీయ ఆదాయ భావనలో స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల తేడా, దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మధ్య గల తేడాను క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఈరోజు మనం జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలిద్దాం. జాతీయ ఆదాయ భావనలు. ఓకే, ఈ జాతీయ ఆదాయ భావనలో మనం ఈరోజు చర్చించుకుంటున్న అంశాలు ఏంటమ్మా? జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అనే అంశాలను చర్చించుకుంటున్నాం. ముందుగా జీడిపి గురించి చర్చించుకుందాం. జీడిపి అంటే ఏంటని చెప్పుకున్నాం? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. స్థూల దేశీయ ఉత్పత్తి. గత క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? స్థూల అంటే ఏంటో చెప్పుకున్నాం, దేశీయ ఉత్పత్తి అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని స్థూల దేశీయ ఉత్పత్తి అంటున్నాం. అసలు ఈ స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏమిటి అనేది మనం డెఫినేషన్ రూపంలో చూసుకున్నట్లయితే, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని స్థూల దేశీయ ఉత్పత్తి అంటాము. గమనించాలి జాగ్రత్తగా. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో అంటే ఆర్థిక సంవత్సర కాలంలో అంటే ఏం చెప్పుకున్నాం? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 ఈ మధ్య కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల్లో, మన భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన నూతన వస్తువులు సృష్టించబడినటువంటి, దేని ద్వారా? ఉత్పత్తి కారకాల ఆధారంగా ఆ అంతిమ వస్తువుల యొక్క విలువల మొత్తాన్ని స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. అయితే దీన్ని మనం ఫార్ములా రూపంలో చూసుకున్నట్టయితే, జీడిపి అంటే ఏంటమ్మా? జీడిపి అంటే C+I+G+X-M గా సూచిస్తాం. ఇక్కడ సి అంటే ఏంటి అంటే కన్జంప్షన్, అంటే వినియోగం. ఐ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్.
అనగా పెట్టుబడి. జి అంటే ఏంటి? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అంటే ప్రభుత్వ వ్యయం. ప్రభుత్వ వ్యయం. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు. ఎం అంటే ఏంటి? ఇంపోర్ట్స్, దిగుమతులు. దీన్ని గమనించినట్టుకున్నట్టే ఒక దేశం యొక్క వినియోగం, ఆ దేశం యొక్క పెట్టుబడి, ఆ దేశం యొక్క ఖర్చు, ప్రభుత్వం చేసిన వ్యయం, ఆ ఖర్చు, మరియు ఎగుమతులు మరియు దిగుమతులు. దేశ ఎగుమతులు మరియు దిగుమతులు, దీన్ని మనం ఏమంటాం? జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. మనకి ఎలా జరుగుతుంది అంటే ఎకానమీ అంతా కూడా ఉత్పత్తి, ఆదాయం, వ్యయం, వీటి మధ్య ఇలా తిరుగుతూ ఉంటుంది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. ఒక వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు ఆ వస్తువుకు మనకు ఆదాయం అనేది వస్తుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ మనం ఖర్చు చేస్తాం. ఆ ఖర్చు చేసిన దాన్ని ఏం చేస్తాం? ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తాం. ఇలా ఆర్థిక వ్యవస్థ తిరుగుతూ ఉంటుంది. అయితే ఒక దేశం యొక్క వినియోగం, ఆ దేశం యొక్క పెట్టుబడి, ఆ దేశం యొక్క ప్రభుత్వం, ఇవన్నీ కూడా, దాంతోపాటు ఒక దేశం యొక్క ఎగుమతులు మరియు దిగుమతులు కలిపితే మనకేమొస్తుందమ్మా? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. మరి ఇటువంటి జీడిపికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. జీడిపి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే, జీడిపి అనేది ప్రవాహ భావన. జీడిపి అనేది ప్రవాహ భావన. జీడిపి అనేది దేశ సరిహద్దుల్లో మాత్రమే జరుగుతుంది. దేశ సరిహద్దుల్లో మాత్రమే జరుగుతుంది. ఇది దేశ సరిహద్దుల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి ప్రాంతానికి ప్రాధాన్యతనిస్తుంది. దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ జీడిపి అనేది దేశ సరిహద్దుల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి దీన్ని నేరో కాన్సెప్ట్ అంటాం. జీడిపి అనేది దేశ సరిహద్దుల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి దీన్ని నేరో కాన్సెప్ట్ అంటాం. ఈ జీడిపిలో ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది మినహాయించబడి ఉంటుంది. ఈ జీడిపిని గమనించుకున్నట్లయితే మనకు తరుగుదల అనేది కలిసి ఉంటుంది. జీడిపి అనేది ప్రవాహ భావన, దేశ సరిహద్దుల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది. దేశ సరిహద్దుల్లో మాత్రమే జరగడం వల్ల దీన్ని నేరో కాన్సెప్ట్ అంటాము. ఇందులో ఎన్ఎఫ్ఐఏ మినహాయించబడి ఉంటుంది. ఎందుకు అంటే ఇది దేశ సరిహద్దుల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి. ఇందులో తరుగుదల కలిసి ఉంటుంది. ఎందుకు అంటే ఇది నికర దేశీయోత్పత్తి కాదు కాబట్టి. ఇది స్థూల దేశీయోత్పత్తి కాబట్టి ఇందులో తరుగుదల అనేది కలిసి ఉంటుంది. ఈ జీడిపి అనేది ప్రత్యక్షంగా లెక్కించబడుతుంది. జీడిపి అనేది
ప్రత్యక్షంగా లెక్కించబడుతుంది. ఈ జీడిపి ఆధారంగానే జిఎన్పిని లెక్కిస్తాము. ఈ జీడిపి ఆధారంగానే జిఎన్పిని లెక్కిస్తాము. ఈ జీడిపి అనేది ప్రత్యక్షంగా లెక్కించబడుతుంది. అయితే ఈ జీడిపినే జీవీఏ అని కూడా పిలుస్తాము. జీడిపినే జీవీఏ అని కూడా పిలుస్తాం. మరి జీవీఏ అనేది ఎలా వస్తుంది అంటే, ఈ జీవీఏ అనేది జీవీఓ నుంచి వస్తుంది. జీవీ అనేది జీవీఓ, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి వస్తుంది. ఈ జీవీ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాము. మరి గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటే ఏమిటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవల విలువల మొత్తాన్ని తీసుకున్నట్లయితే, ఏంటమ్మా, అన్ని వస్తు సేవల విలువల మొత్తాన్ని తీసుకున్నట్లయితే దాన్ని గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటాము. గ్రాస్ వాల్యూ అవుట్పుట్. ఈ గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో ఏం కలిసి ఉంటాయి అంటే, అంతిమ వస్తువులు ప్లస్ మధ్యంతర వస్తువులు. మధ్యంతర వస్తువులు, అంతిమ వస్తువులు మరి మధ్యంతర వస్తువులు రెండు కలిసి ఉంటే దాన్ని గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటాం. మరి జీవీఏ అంటే ఏం కావాలి? జీవీఏ అంటే ఈ జీవీఓ నుంచి మధ్యంతర వస్తువులను తీసివేసినట్లయితే, జీవీఓ నుంచి మధ్యంతర వస్తువులను తీసివేసినట్లయితే మనకు జీవీఏ అనేది రావడం జరుగుతుంది. అంటే జీడిపి ఈక్వల్ టు జీవీఏ. ఎందుకు అంటే మనకి జీడిపిలో ఓన్లీ ఏముంటాయి? అంతిమ వస్తువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. కాబట్టి జీవీఏ అంటాం. జీడిపినే జీవీఏగా పరిగణలోకి తీసుకుంటాము. మరి ఈ జీడిపి లేదా జీవీఏను రాష్ట్రాల్లో లెక్కిస్తే దీన్ని ఎలా లెక్కిస్తాము అంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. అదే జిల్లాల్లో లెక్కిస్తే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. అదే మండలంలో లెక్కిస్తే గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. ఇది మనకి టోటల్గా చూసుకున్నట్లయితే జీడిపి. జీడిపి అంటే చూడమ్మా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము. ఈ జీడిపి అంటే ఏంటమ్మా, ఒక దేశ భౌగోళిక సరిహద్దులు జరిగితే దాన్ని మనం జీడిపి అంటాము. ఈ జీడిపినే మనం ఏమంటాం? జీవీఏగా కూడా అంటాము. అదే మనం స్టేట్లో అయితే జిఎస్డిపి అని, జిల్లాలో అయితే జీడిడిపి అని, మండలంలో అయితే జిఎండిపిగా పిలవడం జరుగుతుంది. ఇది మనకి టోటల్గా జీడిపి యొక్క కాన్సెప్ట్. మరి జీడిపి తర్వాత జిఎన్పి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనం జిఎన్పి గురించి చర్చిద్దాం. జిఎన్పి అనగా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. అంటే స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తిని మనం డెఫినేషన్ రూపంలో తీసుకున్నట్లయితే, ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని, స్థూల జాతీయోత్పత్తి అంటాము. స్థూల జాతీయోత్పత్తి అంటాము. ఒక సంవత్సర కాలంలో అంటే ఏంటమ్మా, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల చేత
ఆ దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటాము. మనం గత క్లాసులో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? జాతీయోత్పత్తి అనేది దేశ భౌగోళిక సరిహద్దుల్లో కానీ దేశ వెలుపల కానీ జరిగే ఉత్పత్తిని మనం జాతీయోత్పత్తి అంటామని చెప్పుకున్నాం. దేశ భౌగోళిక సరిహద్దుల్లో కానీ ప్లస్ దేశం వెలుపల కానీ జరిగే ఉత్పత్తి. ఈ ఉత్పత్తి ఎలా జరగాలి అంటే ఆ దేశ పౌరుల చేత జరగాలి. ఇలా జరిగినట్లయితే మనం దాన్ని ఏమంటాం? జాతీయోత్పత్తి అంటాము. ఓకేనా? మొత్తాన్ని గురించి తెలుపుతుంది కాబట్టి దీన్ని మనం స్థూల జాతీయోత్పత్తి అంటాము. మరి ఈ స్థూల జాతీయోత్పత్తి అనేది ఫార్ములా రూపంలో మనం చెప్పుకున్నట్లయితే GNP = C + I + G + X - M + R - P. ఈ ఫార్ములాను జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చూడమ్మా, C + I + G + X - M అనేది దేనికి ఫార్ములాగా చెప్పుకున్నాం ఇంతకుముందు అంటే జీడిపికి ఫార్ములాగా చెప్పుకున్నాం. మనం గత క్లాస్లో ఏం చెప్పుకున్నాం? జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి మధ్య గల తేడా. జాతీయోత్పత్తి దేశీయోత్పత్తి మధ్య గల తేడా ఏం చెప్పుకున్నాం? NFI అని చెప్పుకున్నాం. ఈ NFIనే R - P అని కూడా చెప్పుకున్నాం, రిసీట్ మరియు పేమెంట్ అనేసి. సో ఇక్కడ చూడమ్మా, C + I + G + X - M అంటే జీడిపి ప్లస్ R - P అంటే ఏంటి? NFIA. దీన్ని ఇలా రాసుకోవచ్చా లేదా? అంటే GNP అంటే ఏంటి? మనకి జీడిపికి NFIA కలిపితే మనకి GNP అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ GNPని ఇంకెలా రాసుకోవచ్చు అంటే జీడిపిని మనం ఎలా చెప్పుకున్నాం? జీవీగా చెప్పుకున్నాం కదా, GVA ప్లస్ NFIA. ఇలా రాసుకోవచ్చు లేదా? ఇలా రాసుకోవచ్చు. ఇది మనకి GNPకి ఫార్ములా. ఇక్కడ C అంటే ఏంటి? మనకు తెలిసిందే, కన్జంప్షన్. I అంటే ఇన్వెస్ట్మెంట్, G అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, X అంటే ఎక్స్పోర్ట్స్, M అంటే ఇంపోర్ట్స్, ప్లస్ R అంటే రిసిప్ట్స్, P అంటే పేమెంట్స్. విదేశీకారక ఆదాయంలో నుంచి విదేశీకారక వ్యయాన్ని తీసివేసినట్లయితే మనకు NFIA వస్తుందని గతంలో చెప్పుకున్నాం. ఇది మనకి టోటల్గా GNP యొక్క ఫార్ములా. దీన్ని మనం ఈ GNP యొక్క లక్షణాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే GNP అనేది ప్రవాహ భావన. GNP అనేది దేశ సరిహద్దులతో పాటు దేశం వెలుపల కూడా జరుగుతుంది. దేశ సరిహద్దులతో పాటు దేశం వెలుపల కూడా జరుగుతుంది. GNP అనేది దేశ సరిహద్దులతో పాటు దేశం వెలుపల కూడా జరగడం వల్ల దీన్ని మనం బ్రాడ్ కాన్సెప్ట్ అంటాము. ఈ GNPలో NFIA కలిసి ఉంటుంది. ఈ GNPలో తరుగుదల కలిసి ఉంటుంది. GNPలో తరుగుదల కలిసి ఉంటుంది. GNPలో NFIA కలిసి ఉంటుంది. GNP అనేది బ్రాడ్ కాన్సెప్ట్.
ఈ జిఎన్పి అనేది దేశ సరిహద్దుతో పాటు దేశం వెలుపల కూడా జరుగుతుంది. ఈ జిఎన్పి అనేది ప్రవాహ భావన. ఇది మనకి జిఎన్పి. అయితే ఈ జిఎన్పిలో మనం అంతిమ వస్తువులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అంతిమ వస్తువులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, అంతేకాని మధ్యంతర వస్తువులను పరిగణలోకి తీసుకోము. ఇది మనకి జిఎన్పి యొక్క కాన్సెప్ట్. ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎన్పికి జీడిపికి మధ్య గల తేడా ఏంటమ్మా? జిఎన్పికి జీడిపికి మధ్య గల తేడా ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనకి జిఎన్పి యొక్క కాన్సెప్ట్. దీని తర్వాత మనకి ఎన్డిపి, ఎన్ఎన్పి గురించి ఇప్పుడు చర్చిద్దాం. నెక్స్ట్ ఏంటమ్మా? ఎన్డిపి. ఎన్డిపి అంటే ఏం చెప్పుకున్నాం? నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నికర దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి అంటే ఏంటి అంటే స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను లేదా అరుగుదలను తీసివేయగా వచ్చేదే మనకి నికర దేశీయోత్పత్తి అంటాము. దీన్ని మనం డెఫినేషన్ రూపంలో చూసుకున్నట్లయితే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువ నుంచి అరుగుదల లేదా తరుగుదలను తీసివేయగా వచ్చేదే నికర దేశీయోత్పత్తి. అంటాం. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువ నుంచి అరుగుదలను లేదా తరుగుదలను తీసివేయగా వచ్చేదే నికర దేశీయోత్పత్తి. దీన్ని మనం ఫార్ములా రూపంలో చెప్పుకున్నట్లయితే ఎన్డిపి అంటే ఏంటి అంటే జీడిపిలో నుంచి అరుగుదలను లేదా తరుగుదలను తీయాలి. దీన్ని ఏమన్నా డిప్రిసియేషన్ అన్నాం. డిప్రిసియేషన్ తీసివేస్తే మనకు ఎన్డిపి వస్తుంది. ఈ ఎన్డిపిని ఎలా రాసుకోవచ్చు అంటే మళ్ళీ జీడిపి అంటే ఏం చెప్పుకున్నాం అంతకుముందు? C+I+G+X-M అని చెప్పుకున్నాం. దీనిలో నుంచి ఈ డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే మనకు ఎన్డిపి అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఎన్డిపిని ఇంకెలా రాయొచ్చు అంటే ఎన్డిపిని జిఎన్పిలో నుంచి ఎన్ఎఫ్ఐ తీసామనుకోండి. జిఎన్పిలో నుంచి ఎన్ఎఫ్ఐ తీస్తే మనకి ఏమొస్తుంది? జీడిపి వస్తుంది. ఈ జీడిపిలో నుంచి డిప్రిసియేషన్ తీస్తే ఏమొస్తుంది? ఎన్డిపి అనేది రావడం జరుగుతుంది. జీడిపిలో నుంచి డిప్రిసియేషన్ తీసివేస్తే ఎన్డిపి అనేది రావడం జరుగుతుంది. దీన్నే ఇంకోలా కూడా రాయొచ్చు. ఎన్డిపి కావాలంటే ఏం చేసుకోవాలి అంటే ఎన్డిపి కావాలంటే జీడిపిని ఇంకోలా పిలవచ్చని చెప్పాం. ఎలా పిలవచ్చని చెప్పాం? జీడిపినే జీవీఏ అని పిలవచ్చని చెప్పాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని.
ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే మనకు ఏమొస్తుంది, ఎన్డిపి వస్తుంది. సో ఈ ఎన్డిపినే ఇంకోలా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఎన్విఏ కూడా రాయొచ్చు. ఎన్విఏ ఎందుకు అంటే జీడిపిలో డిప్రిసియేషన్ తీసినప్పుడు ఎన్డిపి వచ్చినప్పుడు జీవీఏలో డిప్రిసియేషన్ తీసి ఎన్విఏ వస్తుందా రాదా, వస్తుంది. సో ఎన్వి అంటే ఏంటి అంటే జీవీఏలో నుంచి డిప్రిసియేషన్ తీసివేస్తే జీవీఏ నుంచి డిప్రిసియేషన్ తీసివేస్తే ఎన్విఏ వస్తుంది. ఈ డిప్రిసియేషన్ని మనం ఏమని చెప్పుకున్నాం, సిఎఫ్సి కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, స్థిర మూలధన వినియోగం వల్ల వచ్చేది అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ జీవీఏల నుంచి సిఎఫ్సి కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసుకున్నా సరే మనకి ఎన్విఏ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఎన్డిపి. మరి ఈ ఎన్డిపి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఎన్డిపి అనేది ఒక ప్రవాహ భావన. ఎన్డిపి అనేది దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరుగుతుంది. దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరుగుతుంది. కావున ఎన్డిపి అనేది నేరో కాన్సెప్ట్ అంటాము. ఈ ఎన్డిపి అనేది దేశ భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది. నెక్స్ట్ ఎన్డిపి అనేది తరుగుదలను కలిగి ఉంటుంది. ఈ ఎన్డిపి అనేది ఎన్ఎఫ్ఐఏను కలిగి ఉండదు. ఎన్డిపి అనేది ఎన్ఎఫ్ఐఏ మినహాయించబడి ఉంటుంది. ఎన్డిపి అనేది తరుగుదలను కలపబడి ఉంటుంది. ఎన్డిపి అంటే తరుగుదల తీసివేయబడి ఉంటుంది. తరుగుదల తీసివేస్తే ఎన్డిపి అంటాము. స్థూల ఉత్పత్తుల నుంచి తరుగుదల తీసివేస్తే ఎన్డిపి అంటాము. ఇది దేశ భౌగోళిక సరిహద్దులో జరుగుతుంది. ఎన్డిపి అనేది ప్రవాహ భావన అని చెప్పుకుంటాం. ఈ ఎన్డిపి అంటే ఏం చెప్పుకున్నామంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే మనకు ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. దీని తర్వాత మనం ఎన్ఎన్పి అంటే ఏంటి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఏంటమ్మా ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్. నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి అంటే ఏమిటి అంటే స్థూల జాతీయోత్పత్తిలో నుంచి అరుగుదలను లేదా తరుగుదలను తీసివేయగా వచ్చేదే ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటాం. స్థూల జాతీయోత్పత్తిలో నుంచి అరుగుదలను లేదా తరుగుదలను తీసివేయగా నికర జాతీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం ఒక డెఫినిషన్ రూపంలో చూసుకున్నట్లయితే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల చేత ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువ నుంచి తరుగుదల లేదా
అరుగుదల, తరుగుదల లేదా అరుగుదలను తీసివేయగా వచ్చేదే మనకేంటమ్మా నికర జాతీయోత్పత్తి. దీన్ని మనం ఫార్ములా రూపంలో చూసుకున్నట్లయితే ఎన్ఎన్పి అంటే ఏంటి? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పిలో నుంచి డిప్రిసియేషన్ తీసివేయాలి. ఇలా డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే మనకి ఎన్ఎన్పి అనేది రావడం జరుగుతుంది. దీన్నే ఇంకోలా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటి అంటే ఇది జీడిపి. ఈ జీడిపికి ఆర్ మైనస్ పి కలిపి డిప్రిసియేషన్ తీయవచ్చు. ఇలా చేస్తున్నాం మనకి ఎన్ఎన్పి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్నే ఎలా రాయొచ్చు? జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ డిప్రిసియేషన్ రాయొచ్చు కదా. ఎందుకు అంటే ఆర్ మైనస్ పి అంటే ఎన్ఎఫ్ఐఏ, విదేశీ కారక ఆదాయం మైనస్ అంటే విదేశాల నుంచి వచ్చే కారక ఆదాయం మైనస్ విదేశాలకు చెల్లించే కారక వ్యయం. ఈ రెండింటిని తీసివేయగా వచ్చేది ఎన్ఎఫ్ఐఏ. అంటే ఏంటి? జీడిపిలో నుంచి ఎన్ఎఫ్ఐఏ కలిపి డిప్రిసియేషన్ తీసివేస్తే మనకి ఎన్ఎన్పి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే జీడిపిని మనం ఏమని చెప్పుకున్నాం? జీవీఏ అని చెప్పుకున్నాం. జీవీఏ, ఈ జీవీఏకి ఎన్ఎఫ్ఐఏ కలిపి డిప్రిసియేషన్ తీయవచ్చా లేదా? ఇలా తీసుకున్నా సరే మనకి ఎన్ఎన్పి అనేది రావడం జరుగుతుంది. మరి ఈ ఎన్ఎన్పి అనేది ఎలా వస్తుంది అంటే ఎన్డిపికి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి ఎన్ఎఫ్ఐ కలిపితే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి ఎన్ఎఫ్ఐ కలిపితే ఎన్ఎన్పి వస్తుందా రాదా? ఎన్ఎన్పి అనేది వస్తుంది. ఇలా కూడా మనం దీన్ని రాసుకోవచ్చు. ఇలా మనం ముందుగానే ప్రిపేర్డ్గా ఈ ఎన్ఎన్పిని ఎలా రాసుకోవాలి, ఎన్డిపిని ఎలా రాసుకోవాలి, జీడిపిని ఎలా రాసుకోవాలి, జిఎన్పిని ఎలా రాసుకోవాలి అంటే సి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, జి అంటే ఏంటి, ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటి, ఆర్ మైనస్ పి అంటే ఏంటి, అవి ఎలా వచ్చాయని ముందే మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈజీగా రావడం అనేది జరుగుతుంది. సో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటి అంటే జీడిపి అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈ జీడిపి ఆధారంగా జిఎన్పిని, తర్వాత ఎన్డిపిని, తర్వాత ఎన్ఎన్పిని నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ జీడిపి అంటే ఏం చెప్పుకున్నామంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అని చెప్పుకున్నాము. అంటే దేశ భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే జరిగే ఉత్పత్తి అది. తర్వాత జిఎన్పి అంటే ఏం చెప్పుకున్నాం అంటే ఈ జీడిపికి ఏదైతే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఉందో దీనికి ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలిపినట్లయితే జిఎన్పి అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఎన్డిపి అంటే ఏం చెప్పుకున్నాం అంటే జీడిపిలో నుంచి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నుంచి డిప్రిసియేషన్ తీసివేస్తే ఎన్డిపి అనేది రావడం జరిగింది. తర్వాత ఏం చెప్పుకున్నాం? ఎన్ఎన్పి అంటే ఏంటి అంటే జిఎన్పిలో నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే మనకి ఎన్ఎన్పి అనేది రావడం జరిగింది. సో మనం గతంలో చెప్పుకున్న క్లాస్ ఏంటి అంటే స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల తేడా ఏంటి? డిప్రిసియేషన్. ఇక్కడ చూడండి, స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల తేడా డిప్రిసియేషన్. ఇక్కడ స్థూల ఉన్నప్పుడు నికర ఉన్నప్పుడు మధ్య గల తేడా ఏంటి? డిప్రిసియేషన్ వచ్చిందా లేదా? సో డిప్రిసియేషన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. తర్వాత జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి మధ్య గల తేడా, దేశీయోత్పత్తికి జాతీయోత్పత్తికి మధ్య గల తేడా ఎన్ఎఫ్ఐ అని చెప్పుకున్నాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈ రెండింటికి మధ్య గల తేడా ఎన్ఎఫ్ఐ అని చెప్పుకున్నాం, ఎన్ఎఫ్ఐఏ. సో ఇలా మనకి జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అనేవి స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి, దేశీయోత్పత్తి, జాతీయోత్పత్తి ఆధారంగా మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల తేడా డిప్రిసియేషన్ తరుగుదల అంటాము. దేశీయోత్పత్తికి జాతీయోత్పత్తికి మధ్య గల తేడా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాము, విదేశీ కారక ఆదాయం అని చెప్పుకుంటాము. ఇది మనకి ఈ 4 భావనలను జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అనే భావనలను ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయ భావనలుగా విభజించడం జరిగింది. మరలా ఈ 4 భావనలను ఆర్థికవేత్తలు 2 రకాలుగా లెక్కించడం జరిగింది. ఒకటోది ఏంటంటే మార్కెట్ ధరల దృష్ట్యా, మార్కెట్ ధరల దృష్ట్యా. రెండోది ఉత్పత్తి కారకాల దృష్ట్యా, ఉత్పత్తి కారకాలు దృష్ట్యా లెక్కించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈ 4 జాతీయ ఆదాయ భావనలు 8 ఆదాయ భావనలుగా మారాయి. ఆ 8 ఏమిటి అంటే ఇప్పుడు చూద్దాం. ఏంటవి అంటే ఒకటోది జీడిపి అట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్గా చెప్పడం జరిగింది. ఈ జీడిపి ఎంపీ, జిఎన్పి ఎంపీ, ఎన్డిపి ఎంపీ, ఎన్ఎన్పి ఎంపీ, జీడిపిఎఫ్సి, జిఎన్పిఎఫ్సి, ఎన్డిపిఎఫ్సి, ఎన్ఎన్పిఎఫ్సి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కూలంకుషంగా చర్చిద్దాం. ఇది మనకి జాతీయ ఆదాయ భావనలు. థ్యాంక్ యూ.